అందరికీ నమస్కారం. మర్చండైజింగ్ కోర్స్ మాడ్యూల్ 9కు స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ రిటైల్ మర్చండైజింగ్ వర్సెస్ ఆన్‌లైన్ మర్చండైజింగ్. అంటే మనం ట్రెడిషనల్‌గా షాపింగ్‌కి వెళ్ళి షాప్‌లో బట్టలు చూసి కొనడం నుండి, డిజిటల్ షాపింగ్ ప్లాట్‌ఫార్మ్స్‌ని యూజ్ చేసి ఆన్‌లైన్‌లో బట్టలు ఖరీదు చేయడం మధ్య తేడాల గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అసలు ఇది ఎందుకు ఉపయోగం? మనకి బట్టల షాపుకి గానీ, గ్రోసరీ షాప్ కానీ వెళ్తూ ఉంటాం. లేదా అమెజాన్, మింత్రా లాంటి యాప్స్‌ని కూడా యూజ్ చేస్తూ ఉంటాం. దీనికవి వాటి ప్రొడక్ట్స్‌ని ఎలా అట్రాక్ట్ చేస్తున్నాయో చూస్తూ ఉంటారు కదా! దీంట్లో రకరకాల మర్చండైజింగ్ స్ట్రాటజీస్‌ని వాడతారు. ఆకర్షణీయంగా కనిపించే విధంగా ప్రొడక్ట్స్‌ని ప్రెజెంట్ చేయగలుగుతున్నాయి. దాని గురించి మనం తెలుసుకుందాం. ఐకియా తీసుకున్నామనుకోండి. వాళ్ళు ఫిజికల్ స్టోర్‌లో ఎంతో చక్కగా ప్రతి ఒక్క రూమ్ ఎలా ఉంటే బావుంటుంది అని అన్ని ఫర్నిచర్స్‌ని అరేంజ్ చేసి రూమ్ డిస్‌ప్లేని అరేంజ్ చేస్తారు. అలాగే అమెజాన్ చూసుకుంటే మనకి ఎవరికి వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళ అకౌంట్‌కి తగ్గట్టు ఫీడ్ వస్తూ ఉంటుంది. అంటే షాపింగ్ చేసే ఎక్కువ వస్తువుల్ని బట్టి వాళ్ళకి నెక్స్ట్ అప్‌కమింగ్ షాపింగ్ ఇవి కనిపిస్తాయన్నమాట. మనం ఏదైనా వస్తువుల్ని తాకి, ముట్టుకొని లేదా స్మెల్ చేసి లేదా ట్రై చేసి షాపింగ్ చేస్తూ ఉంటాం గదా! దాన్ని సెన్సరీ ఎంగేజ్‌మెంట్ అంటారు. ఇది రిటైల్ స్టోర్‌లో మనం ఎక్కువగా చూస్తుంటాం. మనం ఏదైనా ఫోన్ స్టోర్‌కి వెళ్తే ఆ ఫోన్ ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి, దాని డిస్‌ప్లే ఎలా ఉంది, అవన్నీ కూడా మనం ఫోన్‌ని ఆన్ చేసి చెక్ చేసి కొంటూ ఉంటాం. గ్రోసరీ స్టోర్‌కి వెళ్తే అక్కడ ఫ్రూట్స్‌ని టచ్ చేసి, స్మెల్ చేసి మనం ఏరుకొని తీసుకుంటూ ఉంటాం. ఇది ఆన్‌లైన్ మర్చండైజింగ్. అంటే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో డిస్‌ప్లే చేసి కళ్ళకి ఇంపుగా, అట్రాక్టివ్‌గా ఉండే పిక్చర్స్ ద్వారా కస్టమర్స్‌ని అట్రాక్ట్ చేస్తారు. అలాగే డిజిటల్‌లో కొనాలనుకుంటే మనం వాటిని వీడియోస్ చూసి లేదా రివ్యూస్ చూసి కొంటూ ఉంటాం. దాన్ని డిజిటల్ సిమ్యులేషన్ అంటారు. రిటైల్‌లో వచ్చేసరికి మనకి స్పేస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మనం చిన్న గ్రోసరీ స్టోర్స్ లేదంటే డీమార్ట్, జుడియో వంటివి తీసుకుంటే లిమిటెడ్ స్పేస్‌లోనే వాళ్ళు వస్తువులను చక్కగా అలంకరించి పెడతారు. అలాగే బిగ్ బాస్కెట్, మింత్రా వంటివి తీసుకుంటే అన్‌లిమిటెడ్ స్పేస్ అనమాట. అంటే అన్ని ఫోటోస్, వీడియోసే కాబట్టి ప్రొడక్ట్స్‌ని డిజిటల్ స్పేస్‌లో పెడుతూ ఉంటారు. ఫిజికల్ స్పేస్ అక్కర్లేదు. వాళ్ళు దానికి డిజిటల్ ప్యాకేజెస్ ద్వారా మనీ పే చేస్తూ ఉంటారు. పర్సనలైజేషన్ అంటే ఎవరికి ఏ వస్తువుని ఎలా ఉంటే బావుంటుంది, వాళ్ళకి నచ్చినవి తీసుకునేలాగా. మనం రిటైల్ స్టోర్‌లో చూసుకుంటే ఉన్న వస్తువులు అన్నీ కూడా ఒక్కొక్క రకం వాటిని మనం అక్కడ డిస్‌ప్లేలో ఉంచుతాం. దాన్ని బట్టి కస్టమర్ ఎవరికి నచ్చింది వాళ్ళు తమకు తామే ఎంచుకుంటారు. ఇంకా ఆన్‌లైన్ విషయానికొస్తే రోజు చూసే ఆన్‌లైన్ ఫీడ్‌ని బట్టి వస్తువులనేవి మారుతూ ఉంటాయి. మనం షర్ట్స్ చూస్తున్నామనుకోండి, మనకి రకరకాల షర్ట్స్ ఒస్తాయి. సెల్ ఫోన్స్ చూస్తున్నామనుకోండి, సెల్ ఫోన్‌కి తగ్గ ఆఫర్స్ మరియు దానికి తగ్గ డిజైన్స్, కొత్త మోడల్స్ అన్నీ మన ఫీడ్‌లోకి వస్తాయి. వాల్‌మార్ట్ ఆమ్ని చానెల్ స్ట్రాటజీ. వాల్‌మార్ట్ వచ్చేసరికి ఇటు రిటైల్ స్టోర్‌ని రన్ చేస్తుంది. అటు డి ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ రన్ చేస్తుంది. వీళ్ళు రకరకాల ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుండి వాళ్ళ ప్రొడక్ట్స్‌ని వాల్‌మార్ట్ స్టోర్‌లో డిస్‌ప్లే చేస్తారు. ఆన్‌లైన్ ఛానెల్‌లో డిస్‌ప్లే చేస్తారు. దాన్ని బట్టి వీళ్ళు ఇతర వ్యాపారస్తులకి అవకాశం కల్పిస్తున్నారు. కస్టమర్స్‌కి ఈ ప్రొడక్ట్స్‌ని అందిస్తున్నారు. ఆన్‌లైన్‌లో బ్రౌజ్ చేసి మనం స్టోర్‌లో పిక్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. దీన్ని బ్లెండ్ చేయడం వల్ల కస్టమర్‌కి ఎక్కువ కన్వీనియన్స్‌గా ఉంటుంది. అలాగే దీనివల్ల కస్టమర్ బేస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. బ్రాండ్ లాయల్టీ కూడా పెరుగుతుంది. రిటైల్‌కి కిచెనైడ్ లాంటి బ్రాండ్ కస్టమర్‌ని అట్రాక్ట్ చేసేలాగా వస్తువుని డిస్‌ప్లే చేస్తారు. కస్టమర్‌కి ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలాగా చేస్తారు. ఆన్‌లైన్ విషయానికి వస్తే వాళ్ళ హోమ్ పేజ్‌ని ఎంతో క్రియేటివ్‌గా మెసేజెస్‌తోనూ, రేటింగ్స్‌తోనూ చాలా మంచి కలెక్షన్ ఉన్న ఇమేజెస్‌తోనూ ప్రెజెంట్ చేస్తారు. అలాగే విజిటర్స్ యొక్క ఆన్‌లైన్ రేటింగ్స్‌ని కూడా ప్రెజెంట్ చేస్తారు. దానివల్ల కస్టమర్స్‌కి ఆ పేజ్‌పై నమ్మకం పెరుగుతుంది. ఆపరేషనల్ ఛాలెంజెస్. రిటైల్‌లో వచ్చేసరికి మనకి ఫిజికల్ లేబర్ ఉంటుంది. అంటే మనం మనుషులను పెట్టి పని చేయించుకోవాలి. పని చేయడం కోసం వర్కర్స్‌ని హైర్ చేసుకోవాలి. మేనేజర్స్‌ని హైర్ చేసుకోవాలి. మెయింటెనెన్స్ కోసం మనుషుల్ని అరేంజ్ చేసుకోవాలి. వస్తువుల్ని తీసుకొని క్యూలో నుంచొని లేదా బిల్ కౌంటర్ దగ్గర నుంచొని బిల్ వేయించుకోవాలి. అలాగే బిల్ వేసేటప్పుడు వాళ్ళు ఏదైనా పొరపాటు చేస్తే గనక మనకి నష్టం వస్తుంది.
కాబట్టి మనం జాగ్రత్తగా మన పనిని దగ్గరుండి చేయించుకోవాల్సి ఉంటుంది. అదే ఆన్‌లైన్‌లో అయితే మొత్తం అంతా సాఫ్ట్‌వేర్ ద్వారా డిజిటల్ ఆటోమేషన్ యూజ్ చేసి చేస్తూ ఉంటాము. ఆన్‌లైన్ పేమెంట్స్ యూజ్ చేసి మనం బిల్ మనమే కట్టుకోవచ్చు. అదే విధంగా క్యాష్ ఆన్ డెలివరీ వంటివి యూజ్ చేసి ఆర్డర్‌ని ముందుగానే పెట్టుకొని ప్రోడక్ట్ మన దగ్గరికి వచ్చాక మనం బిల్ పే చేయవచ్చు. అదే విధంగా ట్రాకింగ్ కూడా చేయవచ్చు. ఆన్‌లైన్‌లో మన వస్తువు ట్రాన్స్‌మిట్‌లో ఉన్నప్పుడు ఎక్కడి నుండి ఎక్కడికి వరకు వచ్చిందనేది మనం తెలుసుకోవచ్చు. కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ అది రిటైల్‌లో అవ్వనియండి, ఆన్‌లైన్‌లో అవ్వనియండి, కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా ముఖ్యం. మనం ఏ వస్తువు పెట్టినా సరే కస్టమర్‌కి నచ్చకపోతే వాళ్ళు కొనుక్కోరు. అదే విధంగా కస్టమర్‌కి మంచి అనుభవం కలిగితేనే మన దుకాణానికి మళ్ళీ మళ్ళీ వస్తారు. ఫ్యూచర్‌లో మనకి రిటైల్ మర్చండైజింగ్ అనేది చాలా తక్కువగా ఉండొచ్చు. ఎందుకంటే రిటైల్ స్టోర్‌కి వెళ్ళే టైం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి, ప్రస్తుతం వ్యాపారస్తులందరూ ఓమ్ని ఛానల్ స్ట్రాటజీ ఎంచుకుంటున్నారు. అంటే వాళ్ళు రిటైల్ స్టోర్‌లో వస్తువుల్ని అమ్ముతూ, అదే విధంగా ఆన్‌లైన్ స్టోర్స్‌ని కూడా రన్ చేస్తున్నారు. వ్యాపారస్తులు అందరూ కూడా మర్చండైజింగ్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు వాళ్ళు ఫిజికల్ అండ్ డిజిటల్ వరల్డ్‌ని రెండింటిని మెర్జ్ చేసి తీసుకుంటున్నారు. ఒక మర్చండైజర్‌గా ఏ స్ట్రాటజీని ఉపయోగించి మన కస్టమర్‌కి ఎలా ఉంటే ప్రొడక్ట్స్ అనేవి నచ్చుతాయి అని ఊహించి కస్టమర్ జర్నీని షేప్ చేయగలిగితే మన బిజినెస్ అనేది సక్సెస్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు. తరువాతి మాడ్యూల్‌లో కలుసుకుందాం.